హాయ్ అండి, నేను మీ వరలక్ష్మిని. వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. ఈరోజు చికెన్ గోంగూర చేశానండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయిందండి. అది ఎలా తయారు చేసుకుందామో ఆ ప్రాసెస్ చూద్దాం రండి. చికెన్ గోంగూర వండుకుందామండి. దాని గురించి అని నేను కళాయి పొయ్యి మీద పెట్టాను. 4 స్పూన్లు నూనె వేసానండి. నూనె వేడెక్కింది. కొంచెం 2 బిర్యానీ ఆకులు, స్టార్ పువ్వు, 4 లవంగాలు, కొంచెం జాపత్రి, 2 ఇలాచి, కొంచెం దాసం చెక్క, ఇవన్నీ వేసుకున్నాం కదండి. కొంచెం ఇలా కలుపుకొని ఇప్పుడు ఇంకోండి 5 పచ్చిమిరకాయలు కట్ చేశానండి. 2 ఉల్లిపాయలు కట్ చేశాను. కొంచెం కరివేపాకు వేసేస్తున్నానండి. ఇంకోండి అన్నీ వేసేసాను. ఇప్పుడు కొంచెం కలుపుకుందాం. ఇలా కలుపుకొని 2 నిమిషాలు మూత పెడదామండి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోతాయి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఇలాగే ఎగిపోయాయి కదా. ఇప్పుడు మనము 1 స్పూను అల్లం పేస్ట్ వేస్తున్నానండి. అల్లం పేస్ట్ వేసుకున్నాం కదా, ఇది పచ్చివాసన పోయే వరకు కొంచెం కలుపుకుందాం. 1 నిమిషం పాటు ఇలా పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటే చాలండి. ఇవ్వండి, అల్లం పేస్ట్ కూడా వేగిపోయింది కదా. ఇప్పుడు చిన్న సైజు నేను 2 టమాటాలు కూడా కట్ చేశానండి. అవి కూడా వేసేస్తున్నాను. వేసేసి కలిపేసుకుందాము. ఇవ్వండి, కలిపేసాను కదా. ఇప్పుడు 1 అర చెంచా పసుపు వేస్తున్నానండి. అలాగే రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నాను. కళ్ళుప్పు వేస్తున్నానండి. రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేసాను. వేసేసి కలిపేసి ఈ టమాటా మగ్గి వరకు 2 నిమిషాలు మనం మూత పెట్టుకుందామండి. ఇవ్వండి, ఇలా కలిపేసుకున్నాం కదా, మూత పెడతాను. చూడండి, టమాటా ఇలా మగ్గిపోయింది కదా. 2 నిమిషాలు అన్నాను కదా. ఇప్పుడు ఇలా టమాటా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం గోంగూర పెట్టేసుకుందామండి. ఇంకోండి, గోంగూర కూడా పెట్టేస్తున్నాను. నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. 4 కట్టలు గోంగూర తీసుకున్నాను నేను. ఇంకోండి, గోంగూర కూడా పెట్టేస్తున్నాను. పెట్టేసి కలపకంట ఇలాగ 1 నిమిషం పాటు మూత పెట్టేద్దామండి. వేసాను, మూత పెట్టేసుకుందాం. ఇంకోండి 2 నిమిషాలు అన్నాం కదా. చూడండి ఆకంత ఎలాగైపోయిందో. ఇప్పుడు ఇది మనం ఇలా కలిపేసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు మూత పెట్టుకొని అప్పుడు మనం చికెన్ వేసుకుందామండి. ఇంకా చూడండి ఆకంత ఇలా మెత్తగా అయిపోవాలి. కలిపేసుకున్నాం కదా. ఇంకో 2 నిమిషాలు పెడదామండి. 1 నిమిషం కాదు, 2 నిమిషాలు పెడితే ఈ ఆకు ఉన్న కాడ కూడా మొత్తం మగ్గిపోద్ది. చూడండి, ఇలా కలిపేసుకున్నాం కదా. 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేద్దాం. ఈ ఆకులో ఏమైనా నీరు ఉన్నది మొత్తం దిగిపోద్ది, మెత్తగా అయిపోద్దండి. మూత పెట్టేస్తున్నాను. ఇంకోండి 2 నిమిషాలు అన్నాం కదా. చూడండి ఆకంతా ఎలా మగ్గిపోయిందో. ఇలా మగ్గిపోతే చాలండి. ఇప్పుడు మనం ఇందులో చికెన్ వేసేసుకుందాం. చూడండి ఆకు ఎక్కడ ఆకులా కనబడట్లేదు కదా. ఇలా ఉడికిపోవాలండి. చికెన్ గోంగూరకి ఇలా ఉడికితే మాత్రం టేస్ట్ చాలా బాగుంటది. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. ఇంకోండి చికెన్ వేసేస్తున్నాను. వేసేసాం కదా. వేసేసి ఇలా కలపకంట 1 నిమిషం పాటు మూత పెట్టేద్దామండి. 1 నిమిషం పాటు ఇలా మూత పెట్టేసుకుందాం. ఇంకోండి 1 నిమిషం పాటు అన్నాం కదా. చూడండి నీరంతా దిగింది కదా. ఇప్పుడు నేను కారం వేస్తున్నానండి. 2 స్పూన్లు కారం వేసానండి. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి 2 స్పూన్లు సరిపోద్ది. ఇప్పుడు కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం అండి. 5 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఇలా కలిపేసి మూత పెట్టేద్దాము. ఇంకా ఈ చికెన్ లో ఏం వాటర్ ఉంటుందో అది మొత్తం దిగిపోద్ది. 5 నిమిషాలు ఇలా కలిపేసి మూత పెట్టేద్దాం. ఇంకోండి చూడండి మొత్తం కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు 5 నిమిషాలు మనం మూత పెట్టేసుకుందాం. ఇంకోండి మొత్తం కలిసిపోయింది కదా. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను నేను. ఇంకోండి 5 నిమిషాలు అన్నాం కదా. చూడండి ఎలా మగ్గిపోయిందో. ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ పోసుకుందామండి. ముక్కుడికిలాగా. గోంగూర అయితే మొత్తం చూడండి ఎంత లుజ్జుగా అయిపోయిందో. ఇలా ఉడకాలండి. గోంగూర చికెన్ అయితే మాత్రం సూపర్గా ఉంటది. ఇప్పుడు కొంచెం మనం వాటర్ వేసుకుందామండి. ఇంకోండి 1 గ్లాస్ నీళ్ళు వేస్తున్నానండి నేను. వేసి కలిపేసుకొని 5 నిమిషాలు మళ్ళీ మనం మూత పెట్టుకుందామండి. చూడండి మొత్తం కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు 5 నిమిషాలు మనం మూత పెట్టేసుకుందాం. ఇంకోండి 5 నిమిషాలు అన్నాం కదా. చూడండి కూర దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులో కొంచెం గరం మసాలా, ధనియాల పొడి వేసుకుందామండి. ఇంకోండి 1 స్పూను గరం మసాలా వేస్తున్నాను. 1 అర చెంచా ధనియాల పొడి కూడా వేస్తున్నానండి. ఇంకోండి వేసేసి కలిపేసి 2 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆపేసుకోవడమేనండి. ఇంకోండి కలిపేసుకున్నాం కదా. 2 నిమిషాలు ఉండి స్టవ్ ఆపేసుకోవడమే. చూడండి ముక్క కూడా ఎలాగా ఉడికిపోయిందో. 2 నిమిషాలు ఉంచి ఆపేద్దామండి. ఇంకోండి అయిపోయింది చూడండి. చూడండి దగ్గరికి అయిపోయింది కదా. ఇంకా మనం ఇది స్టవ్ ఆపేసుకుందామండి. ఉడికిపోయింది. చికెన్ ముక్క కూడా సాఫ్ట్ గా ఎలా ఉడికిపోయింది చూడండి. ఇలా చేసుకుంటే చికెన్ గోంగూర మాత్రం చాలా బాగుంటదండి. ప్రాసెస్ కూడా సింపుల్ గా ఉంటది.
మీరు చికెన్ వేసేటప్పుడు గోంగూర వేసారు కదా, ఉడుకుతుందా ఉడకదా అన్న డౌట్ ఉంటదండి. కానీ ఉడికిపోద్ది, ముక్క మాత్రం సాఫ్ట్ గా ఉడికిపోద్ది, టేస్ట్ కూడా చాలా బాగుంటది ఇలా చేసుకుంటే. ఈ చికెన్ గోంగూర అయిపోయిందండి. ఇంక ఇది నేను స్టవ్ ఆపేస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి గోంగూర చికెన్ ఎలా ఉంటది అన్నది.